హరే కృష్ణ. శాస్త్రాలలో సూర్యచంద్రులు శ్రీకృష్ణ భగవానుని యొక్క విరాట్ రూపంలో ఆయన యొక్క రెండు నేత్రాలుగా అభివర్ణించబడ్డారు. అంటే సూర్యుడు చంద్రుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క రెండు నేత్రాలుగా అభివర్ణించడం జరిగింది. అలాగే భగవంతుని యొక్క నేత్రాలు తామ్రవర్ణంలో అంటే ఎర్రని రంగులో ఉంటాయని కూడా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. తామ్రవర్ణము అంటే తామ్రము అంటే కరిగించినటువంటి రాగి ఆ యొక్క రంగు ఎలా ఉంటుందో ఆ విధంగా భగవంతుని యొక్క నేత్రాలు ఎర్రగా ఉంటాయని చెప్పబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి సూర్యుడు అదేవిధంగా ఆయన కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. మరి సూర్యుడిని చూసినప్పుడల్లా మనం ఆయన భగవంతుని యొక్క నేత్రముగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే బ్రహ్మ సంహితలో యచ్చక్షురేష సవితాం సకల గ్రహాణం రాజా సురమూర్తి రశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాలచక్రో గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పబడింది. బ్రహ్మదేవుడు ఏమని కీర్తిస్తారంటే యచ్చక్షురేష సవిత సకల గ్రహాణం రాజా, సకల గ్రహాలకు రాజైనటువంటి సూర్యుడు ఎవరి యొక్క నేత్రము, యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాలచక్రో, ఎవరి యొక్క ఆజ్ఞ వలన ఈ కాలచక్రము నడుస్తుందో ఆదిపురుషుడైనటువంటి గోవిందునికి నా యొక్క ప్రణామాలు అని బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. ఈ విధంగా మనం ఆ సూర్యనారాయణుడిని దర్శించినప్పుడల్లా ఆ భగవంతుని యొక్క తామ్ర నేత్రాలను మనం గుర్తు చేసుకోవచ్చు. సంపూర్ణమైనటువంటి వివరాల కోసం భగవద్గీత యథాతథం చదవండి. హరే కృష్ణ.